ఆయన తాజాగా పశ్చిమ బెంగాల్లో ఈ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ పట్ల హిందువులంతా పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు ఇతని మీద. అట్లాగే బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రదీప్ భండారి కూడా ఇతని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఒక్కసారి చూద్దాం ఈయన ఏమన్నాడు. আমি বলছি রাম মুসলমান ছিলেন, হিন্দু ছিলেন না। যখন পাগলা হয়ে গেল, সয়ে যায় ও যায়, ও ওখানে দৌড়ায়, এদিকে পাগলাটা দৌড়ায়, ওদিকে এই পুরি শিশির বাবুর বেটাটা দৌড়ায়, এ ওদিকে দৌড়ায়। এই ভাই রাম হিন্দু ছিল, রাম হিন্দু ছিল। రాముడు ముసల్మాను, హిందువు అనడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు అనే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈయన కామెంట్స్ పట్ల మనకు బీజేపీ అధికారిక ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి ప్రదీప్ భండారి స్పందించాడు. तृणमूल कांग्रेस के नेता मदन मित्रा ये कह रहे हैं कि प्रभु श्री राम मुसलमान है, ये 140 करोड़ देशवासियों का अपमान है, ये हम सब हिंदुओं का अपमान है। इससे ये स्पष्ट होता है कि तृणमूल कांग्रेस एक हिंदू विरोधी पार्टी है, जिसमें हर तृणमूल कांग्रेस का नेता हिंदुओं के खिलाफ बयान ममता बनर्जी के कहने पर कहता है। ఎస్, తృణమూల్ కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ. అందుకే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఇట్లాంటి కామెంట్ చేస్తూ ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి చెప్తా ఉన్నారు.